ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. రోజు పుల్కాలు తింటున్నారా నైట్? అరే వెయిట్ లాస్ అవ్వాలి. ఏం చేయాలి? పుల్కాలు తినాలి. మరి షుగర్ ఉంది. ఏం చేయాలి? పుల్కాలు తినాలి. సో మరి ఇలా పుల్కాలు ఎవరైతే తింటున్నారో వారందరికీ కూడా బెనిఫిట్ వచ్చిందా మరి? మేము ఎప్పటినుంచో తింటున్నాం. కానీ ఎటువంటి బెనిఫిట్‌ని మేము చూడలేకపోతున్నాం. సో అయితే మీ అందరి కోసం ఒక డబుల్ ధమాకా అండి. అదేంటంటే నా మాటల్లో కాదు. మన గెస్ట్‌తోనే మనం విందాం. సో, మన గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? మరెవరు కాదండి. డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ గారు. వారితో మాట్లాడి ఈ డబుల్ ధమాకా ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలామంది షుగర్ పేషెంట్సే గానివ్వచ్చు, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలని గానీ, లేకపోతే హెల్తీ డైట్ తీసుకోవాలని గానీ, చాలామంది రకరకాలుగా నైట్ టైము ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు, ఫ్రీగా ఉంచాలి బాడీని. ఇలా రకరకాల ఆలోచనతో చాలామంది నైట్ టైము ఈ పుల్కాలు తీసుకోవడం గానీ, చపాతీలు గానీ, పరోటాలు ఇలా రకరకాలుగా ఇవి తింటూ ఉంటారు. గోధుమకి కంటెంట్స్ ఉన్నవి తింటూ ఉంటారు. చాలా మందికి రిజల్ట్ రాలేదు అంటారు. తినడం మానేరు అలా అని. అంటే ఏదో ఒక ఆశ వస్తది. సో, తిందాం. ఏదో ఒకటి చేద్దాం. ఇది తింటూ కూడా దాని రిజల్ట్ ఒస్తూ, అలాగే మల్టీ బెనిఫిట్స్ ఇప్పుడు మీరు చెప్పారు డబల్ ధమాకా ఉంటుంది దీంతో అనని. సో, ఆ డబల్ ధమాకా ఏంటి? ఎలా తినాలి? ఏం చెయ్యాలి? ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ, అవగాహన చాలా పెరిగిపోయిందమ్మా. సో, ఈ నేపథ్యంలో చాలామంది మీరు మొదట్లోనే ప్రస్తావించినట్లు ఆహార విధి విధానాల్లో మార్పు చేసుకుంటున్నారు. రాత్రిపూట తేలికైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో ఇంచుమించు అన్నం మానేశారమ్మా. చాలా కుటుంబాలు కూడా చిన్నపిల్లల నుంచి కూడా అలవాటు చేయడం మొదలైపోతుంది. సో, అన్నం మానేసేసి పుల్కాలు గానీ, చపాతీలు గానీ, రోటీ గానీ ఇలాగ పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే శుభ పరిణామము, ఆరోగ్యదాయకమైనటువంటి అంశము, ప్రోత్సహించవలసినటువంటి అంశం. కానీ ఇక్కడితోనే ఆగిపోలేదు. తీసుకునేటువంటి విధానం సరిగ్గా లేకపోవడం చేత వాళ్ళు ఆశించేటువంటి ఫలితాలు కూడా కలగడం లేదమ్మా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చపాతీలు ఇలాంటివి తయారు చేసుకోవాలంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వాడుతున్నారు. సో గోధుమలో ఉన్నటువంటి గ్లూటెన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మైదా పిండిలో ఉన్నటువంటి గ్లూటెన్ కూడా ఎక్కువ శాతంలో ఉంటుంది కాబట్టి అది కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో వీటితో పాటు ఈ గోధుమ పిండి మైదా పిండిలో పాలిష్ పట్టినటువంటివి కాబట్టి ఇందులో ఫైబర్ బొత్తిగా ఉండకపోవడం చేత, కేవలం పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం చేత అలాంటి పదార్థాలతో ఆహారం చేసుకుని తిన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగడం లేదమ్మా. చాలామంది జరిగేది ఇదే. వాళ్ళు లిమిటెడ్గా ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగడం లేదు. సో మరి గోధుమ పిండిని ఎలా వాడుకోవాలా, మైదా పిండిని ఎలా వాడుకోవాలంటే కొన్ని పద్ధతులు మార్పు చేసుకొని వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సో ఇలాంటివి తీసుకునేటప్పుడు వీలైనంత వరకు ఈ గోధుమను కూడా ఫైబర్ ఉన్నటువంటి పద్ధతిలో, గోధుమ పిండిలో బాగా ఫైబర్ ఉన్నట్లు ఉండేటువంటి పద్ధతిలో గోధుమ పిండిని తయారు చేసుకొని వాడుకోవడం మంచిది. మైదా పిండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదమ్మా. ఎందుకంటే ఈ మైదా పిండిలో ఈ గ్లూటెన్ పర్సెంటేజ్ మరీ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవాన్ని దెబ్బతీసేసి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేసి షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు ఉపయోగపడేటువంటి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేసేస్తాయమ్మా. సో ప్యాంక్రియాస్ గ్రంథిని దెబ్బతీసేందుకు ఈ యొక్క గోధుమలో ఉన్నటువంటి ఈ యొక్క మైదా ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో వీటి నుంచి బయటపడాలంటే మరి కేవలం గోధుమ పిండి మైదా పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ పిండి కానీ లేకపోతే మల్టీ మిల్లెట్స్ తయారు చేసుకున్నటువంటి పిండి కానీ వాడుకోవడం మంచిది, చాలా చాలా మంచిది. తప్పని పరిస్థితుల్లో మరి గోధుమ పిండి వాడుకోవాలనుకున్నట్లయితే మరి ఎక్కువగా పాలిష్ పట్టకుండా ఉన్నటువంటి గోధుమ పిండిని కర్రీస్ ఎక్కువ వాడుకోవడం మంచిదమ్మా. సో దీనికంటే కూడా మల్టీగ్రెయిన్ మల్టీ మిల్లెట్ పిండి చాలా చాలా మంచిదమ్మా. తప్పని పరిస్థితుల్లో గోధుమ పిండి. అంటే మల్టీగ్రెయిన్ అంటే కొన్ని సార్లు కలపకూడదు అంటారు కదా! అంటే కొన్ని మల్టీగ్రెయిన్ కాంబినేషన్ మంచిది కాదు ఫుడ్‌గా తీసుకోవడం అని అంటారు. మరి ఏ మల్టీగ్రెయిన్స్‌తో దీన్ని మిక్స్ చేయాలంటారు? అదే ఇప్పుడు బయట మనకు మల్టీగ్రెయిన్ పిండి దొరుకుతుందమ్మా. సో మనకు మార్కెట్ దొరికేటువంటి మల్టీగ్రెయిన్ పిండితో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చమ్మా. అది కేవలం అపోహ మాత్రమే కానీ మనం మితంగా వాడుతుంటాము, ఒక్క పూటనే వాడుతుంటాము. కాబట్టి ఆ పదార్థాలు కొద్దిసేపు నానతాయి ఒకటి, తర్వాత కొంచెం వేడి చేస్తాం కాబట్టి చాలా వరకు దాదాపు 190% వరకు కూడా హానికారకమైన పదార్థాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ ధమాకా అని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను. సో ఈ మధ్య కాలంలో మరి షుగర్ పేషెంట్స్ రోజు పెరిగిపోతున్నారు. వచ్చినటువంటి షుగర్ కూడా ఒక పట్టణం తగ్గడం లేదమ్మా. మరి షుగర్ పెరిగిపోయే కొద్దీ డాక్టర్స్ కూడా ఏం చేస్తారమ్మా, డోస్ పెంచేస్తారు, ఇంకొక డోస్ యాడ్ చేసేస్తారు, వ్యాయామం చెప్తారు, ఆహారం నియంత్రణలో ఉండమని చెప్తారు.
తప్పని పరిస్థితులు మరీ ఇంకా తగ్గకపోతే ఇన్సులిన్ కూడా వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా, ఇంకా అనివార్యం. ఇక్కడ ఏం జరుగుతుందంటమ్మా, షుగర్ వ్యాధి చిన్న వయసులో రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేందుకు, వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోస్ తగ్గించేందుకు, ఆ యొక్క ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు మంచి మెడిసిన్ నేను ఆహార ఔషధం అని చెప్తానమ్మా. రాత్రిపూట 2 చపాతీలకు సంబంధించినటువంటి పిండి, రోటీలు అనుకోండి, చపాతీలు అనుకోండి, ఏదైనా పర్లేదు, 2 రోటీలకు కావాల్సినంత పిండిని నీటిలో నానబెట్టేసేటప్పుడు అందులో ఏం చేయాలంటే పచ్చి పనసకాయల పొడి దొరుకుతుందమ్మా. పచ్చి పనసకాయలు, పనస పండు తింటాము, పనస పండు షుగర్ పెరుగుతుందని అందరికీ తెలుసు, కానీ పచ్చి పనసకాయల పొడి షుగర్ తగ్గిస్తుందమ్మా. పచ్చి పనసకాయల పొడి ఔషధ గుణం మారిపోతుందమ్మా. చాలా మందికి డౌట్ వస్తుంది, పనసకాయలు తినొద్దు, పనస పండు తినొద్దు అని డాక్టర్ గారు చెప్తారు, ఈ డాక్టర్ ఏంటి మరి పనసకాయల పొడి వాడమని చెప్తాడని చెప్పేసి కూడా డౌట్ వస్తుందమ్మా. షుగర్ తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా పచ్చి పనసకాయల పొడి. మరి ఈ మధ్య కాలంలో మరి ఆన్లైన్లో చాలా అందుబాటులో దొరుకుతుంది, కొన్ని పెద్ద పెద్ద ఈ మెడికల్ షాప్స్లో కూడా ఈ అవైలబిలిటీ చేస్తున్నారమ్మా, ఇబ్బంది లేదు. సో మనసుంటే మార్గం ఉంది. సో తెప్పించుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 పుల్కాలు తయారు చేసుకోవాలంటే పచ్చి పనసకాయల పొడి 2-3 స్పూన్లు అందులో వేసేసి, మెంతులను వేయించి చేసినటువంటి పొడి 1 స్పూన్ అందులో వేసేయాలమ్మా. ఈ పదార్థం అంతా బాగా కలిసిపోయి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత వాటితో ఈ రోటీలు కానీ చపాతీలు కానీ ఇలాంటివి తయారు చేసుకొని తినడం వల్ల మరి ఇంతకుముందే చెప్పినట్టు షుగర్ వ్యాధి త్వరగా రాకుండా ఉంటుంది, షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి, షుగర్ వ్యాధికి వాళ్ళు వాడేటువంటి ఔషధాల యొక్క డోసు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, మరి షుగర్ కూడా బాగా కంట్రోల్ ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కువ రోజుల పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి రోజు కూడా ఆహారంలో ఇదొక భాగంగా చేసుకొని వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, షుగర్ అంటే మెంతులు గుర్తొస్తాయమ్మా. కొంతమంది మెంతులు చేదు తీసుకోలేరు, మెంతి పొడి తీసుకోవాలన్నా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, మెంతులు నానబెట్టి తీసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ మెంతులని ఈ పద్ధతిలో తయారు చేసి వేయించేసేసి మరి మనం పుల్కా పిండిలో కలిపేసి ఆ పదార్థాన్ని మనం వేడి చేస్తాం కాబట్టి మెంతులు అంటే చేదు గుణం కూడా పోతుందమ్మా. పనసపొడి కూడా కలుస్తుంది కాబట్టి మనకు చేదు కూడా అనిపించదు కాబట్టి తృప్తికరంగా తినొచ్చు. సో ఆహార ఔషధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఆ మెంతులు ఆ యొక్క నోటు అరుచిగా, నోరు ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా దీనివల్ల ఉండదమ్మా. సో డయాబెటీస్కి ఈ విధంగా చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి కొంతమంది పుల్కాలు కానీ రోటీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తినడం వల్ల నైట్ టైం కొంచెం ఇబ్బంది పడతారు. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఇది హార్డ్ ఫుడ్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, నైట్ పడుకునే ముందు వాటర్ తీసుకుంటే వాష్రూమ్ ప్రాబ్లం వస్తుంది, నిద్రలో లేవలేము, కొంతమందికి ఒకసారి లేస్తే మళ్ళీ పడుకోవడానికి టైం పడుతుంది, కొంతమందికి మార్నింగ్ లేవగానే వాష్రూమ్ సరిగ్గా అవ్వదు. సో ఇట్లాంటి వాళ్ళకి మరి ఏం చెప్తారు? అదే మరి సక్రమమైన పద్ధతిలో పుల్కాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. ఎలాంటి ప్రాబ్లం? ఆహారం తేలిగ్గా అరుగుతుందమ్మా. పుల్కాలు మనం లిమిటెడ్గా తీసుకుంటాం కాబట్టి. ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, ఉప్పు ఎక్కువగా వేయడం మంచిది కాదు. ఉప్పు అసలు మానేస్తే మరి మంచిదమ్మా. పుల్కాలు తయారు చేసుకుని చాలామంది ఉప్పు వేసేసి తయారు చేస్తారు, అది మంచిది కదమ్మా. నెంబర్ 1, ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి రకరకాల ఇబ్బంది పెడుతుందమ్మా. సో ఇంకోటి ఏంటంటే, పుల్కాలు తినేటప్పుడు కూడా కూరలు ఎక్కువ తయారు చేసుకోవాలి. కూర ఎక్కువ తయారు చేసుకోవాలి. లీఫీ వెజిటబుల్స్ కానీ, నాన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ. సో ఎక్కువగా దాదాపు ఒక 1/2 కిలో నుంచి 1/2 కిలో తీసుకునేది అలవాటు చేసుకోవాలమ్మా. అది వండేటప్పుడు కూడా కూరలు వండేటప్పుడు కూడా దాంట్లో మనం ఏం చేస్తామంటే ఉప్పు విపరీతంగా వేస్తాము, కారము, మసాలాలు, వాట్ నాట్ తెలుసమ్మా. సో వేసేసరికి న్యాచురాలిటీ పోతుందమ్మా. దానివల్లనే ఈ బీపీ పెరిగిపోవడము, తర్వాత షుగర్ కంట్రోల్ కాకపోవడము, మోషన్ సరిగా కాకపోవడము, తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు రావడము, జీర్ణం కాకపోవడము, నిద్ర పట్టకపోవడము, మీరు అడిగినటువంటివి, మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ మనం ఆహారం సరిగ్గా తయారు చేసుకోకపోవడం వల్ల, ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆహారం తినడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహారం తయారు తీసుకోగలడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవమ్మా. మనం తీసుకునే విధానంలో లోపాలు ఉండడం వల్ల మనం రిజల్ట్ అనేది చూడలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అవి చేస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. డెఫినెట్గా వస్తుందమ్మా, డెఫినెట్గా వస్తుంది. ఓకే సార్, ఖచ్చితంగా ఇది అందరూ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఫాలో అయ్యి ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా.